ప్రభు బలలో పాలు పొందబోయే ముందు కొన్ని తలంపులు మీ గమనానికి తీసుకొచ్చి మనం యోగ్యంగా బలలో పాలు పొందినట్లు వాక్యంలో మనం చూద్దాం. కొంచెం టైమే నేను తీసుకుని ముగిస్తాను. రండి, 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా ఏం చేయాలా? ఒక స్థిరమైన వ్యక్తులుగా మీరు మారాలి, ఒక బలమైన వ్యక్తులుగా మీరు మారాలి. ఈ సందర్భం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీరు ఒక స్థిరమైన వ్యక్తిగా మారిపోవాలి, ఒక నిలకడైన వ్యక్తిగా మారిపోవాలి, నిలబడాలి, ఆ మాట మీద నిలబడాలి. ఏంటంట? ప్రభు భోజన పాత్రలో పాలు పొందినప్పుడల్లా దేవుని హెచ్చరికలు, ఏమి హెచ్చరికలు చేయబడ్డాయో ఆ హెచ్చరికల ప్రకారం ఒక నిలకడగా కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. నిలకడ లోపిస్తే నిలబడలేనుడు ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతాడు? స్టడీగా నిలబడలేనుడు ఏమైపోతాడు? పడిపోతాడు. నేనున్నానండి, స్టడీగా నిలబడితేనే కదా. ఇట్ట అంటున్నాను అనుకోండి, డమ్మీలను పడతా. పడిపోతే ఏమైపోతాయి? తుంటెరిగిపోతుంది. ఆత్మీయ జీవితంలో కూడా వర్తించింది ఇది. శరీర సంబంధమైన జీవితంలోనే కదా, ఆత్మీయ జీవితంలో కూడా వర్తించిద్ది. ఒకవేళ మనం సరిగ్గా నిలకడగా దేవుని విషయాల్లో, బల్ల సంబంధమైన విషయాల్లో నిలకడగా ఉండకపోతే, పడిపోతే మనకు ఫ్రాక్చర్స్ అయిపోతాయి, ఎక్కడెక్కడో డ్యామేజ్లు అయిపోతాయి. కనుక ఆత్మీయంగా నీ జీవితంలో ఆ డ్యామేజెస్ ఏర్పడకుండా ఉండాలంటే ప్రభు భోజన పాత్రలో పాలు పొందినప్పుడెల్లా భోజన పాత్రలో పాలు పొందినప్పుడల్లా నీ యొక్క పరిస్థితిని నువ్వు చూసుకోవాలి. ఎలా ఉన్నాను? ఎలా ఉంటున్నాను చెప్పండి. మనం ఎలా ఉంటున్నాం? పోనీ ఎలా ఉండాలి? ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలిసిపోయింది, తెలుసు. కానీ ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, అలా ఉండాలి. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం దయచేసి చూడండి. రూతు 2:8. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సందర్భంలో ఏంటి విషయం అంటే, ఒక సందర్భం అక్కడ మన కొరకు రాయబడింది. నా కుమారి, నా మాట వినుము. నా కుమారి, ఓ విశ్వాసి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకోవడానికి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ రూతుతో బోయజు అంటున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట? వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వేరొక పొలములో ఏరుకోవటానికి పోవద్దు. అంటే ఇది ఏం చూపిస్తుందంటే, మందిరంలో నీ స్టాండప్, మందిరంలో నువ్వు ఎంత స్టాండర్డ్గా ఉంటున్నావో చూపిస్తుంది. మందిరం యొక్క అనుభవంలో నువ్వు ఎంత గట్టిగా ఉంటున్నావో చూపిస్తుంది. వేరొక పొలములో అని అంటే వేరొక ఆలోచన నీకు రాకూడదు. మందిరం విషయంలో వేరొక తలంపు రాకూడదు. మందిరం అనగానే ఇక మందిరం గురించిన విషయమే ఆలోచిస్తాం. కనుక ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, మందిరము యొక్క అనుభవంలో నిలకడ కావాలి. దీనికి కొద్దిగా చెప్తాను నేను. ఏంటంటే, మందిరానికి వెళ్ళే సమయాన్ని చూసుకోవాలి. మందిరానికి అంటే కరెక్ట్గా టైంకి వస్తున్నామా లేదో చూసుకోవాలి. మందిరానికి వెళ్ళామా లేదో చూసుకోవాలి. అంటే ఎక్కడన్నా మానేశామేమో. ఇంతవరకు నేను ఎప్పుడు మందిరం మానలేదండి. నా జీవితంలో నేను రక్షించబడ్డాక ఇంతవరకు ఒక్క రోజు కూడా నేను మందిరం పోగొట్టుకోలేదు. పోనీ వేరే మందిరానికంటే అసలు అక్కడ పొరపాటును కూడా వెళ్ళా. మా మందిరానికి వెళ్ళి అక్కడ అయిన తర్వాత
మా సేవకుడు పర్మిషన్ తీసుకొని వేరే ఊరు వెళ్ళాను, కానీ నేను వేరే ఊరిలో వేరే మందిరానికి కూడా పోలేను నేను. కాబట్టి మందిరం విషయంలో నిలకడ కోరుతున్నాడు దేవుడు. మందిరం విషయంలో నిలకడ, మందిరం విషయంలో నీ స్టాండప్ ఎంత పటిష్టంగా ఉంటున్నావు మందిరం విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, మందిరంలో జరిగే ఆరాధన విషయంలో, ప్రార్థనల విషయంలో, మందిర పరిచర్య విషయంలో, మందిరం సిద్ధపరిచే విషయంలో, మందిరము తెరవడం విషయంలో, మూసే విషయంలో, నీ కొరకు ఇక్కడ దేవుడు నిర్ణయించిన దాంట్లో నిలకడగా ఉండాలి. ఏమంటే నేను ఒకటి చెప్తానండి, ఏం చెప్తానంటే, నీకు ఈ మందిరంలో నీకంటూ ఒక పనిని దేవుడు నిర్ణయించాడు. ఆ సంగతి ఎప్పుడైనా గ్రహించావా? నీకు ఒక పనిని నిర్ణయించాడు దేవుడు ఈ మందిరంలో. బహుశా అది నీకు అర్థం కాకపోతే నువ్వు అంటే దేవుని సంగతులను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి కాలేని పరిస్థితుల్లో ఉన్నావు. మందిరం యొక్క లక్షణాలు నీలో అవ్వలేదు. దేవుడు నీ కొరకు మందిరంలో ఒక పని నిర్ణయించాడు. ఇది నా పని, ఇక్కడ రండి, తుడవండి, సాపులేయండి, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, నో అట్లాంటివి ఏం లేవు. ఇది నా పని అని వచ్చి చేసేయటమే. ఇది నాది, ఇది కుర్చీలు నేను వేస్తాను, ఇదిగో ఈ సాపలు నేను వేస్తాను, ఇదిగో ఇది నేను దుడుస్తాను, అదిగో వాకిలు నేను దుడుస్తాను, ఇదిగో నేను ఇక్కడ ఫలానా పని చేస్తాను. నీకు ఒక పని నిర్ణయించాడని దేవుడు. నీకు ఎప్పుడు అనిపించలేదా? నిలకడ లేకపోవడానికి కారణం చెప్తున్నాను నేను. ఇక్కడ మందిరంలో నీకు బాధ్యత ఉందని ఎప్పుడైనా గుర్తించావా? నీ పని ఏంటో గుర్తించావా? ఒకవేళ నీవు చేయాల్సిన పని చేయకపోవడం ద్వారా ఎవరు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు గుర్తించావా? ఇంకొక సంగతి చెప్తాను. అసలు దేవుడు నీ కొరకు నిర్ణయించిన దాన్ని నువ్వు చేయకపోవడం ద్వారా ఆయన ఎంత వేదన చెందుతున్నాడో గుర్తించావా? ఆయన ఎంత బాధపడుతున్నాడో గుర్తించావా? దేవుడేమో అయ్యా నాకు అది కావాలి ఇది కావాలంటే అన్ని తీసేసుకుంటున్నావు. మరి ఆయన అందుకే దావీదుని గురించి దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఉన్న సంగతులను ఓపెన్గా తెలుసుకుని దేవాలయం కట్టించాడు దావీదు. దేవుని మందిరం అంటే మక్కువ పెంచుకున్నాడు. దేవుని మందిరానికి వెళదాం రండి అని తన పిల్లల్ని, తన భార్య బిడ్డలను దిక్కుని మందిరానికి పోయాడు. కనుక మందిరం అంటే ఒక నిలకడ, ఒక స్టాండర్డ్ ఆయనకు ఉంది. మనకుందా? మందిరం విషయంలో నిలకడగా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మందిరం ప్రారంభానికి ముందే వచ్చి మందిరం రెడీ చేసే వ్యక్తివైతే, నువ్వు రెడీ చేయకపోతే అది నీ తప్పు కాదా? తప్ప కాదా? నిలకడేది నీలో. ఇక్కడ 10:30కు ప్రారంభిస్తామంటే ఎన్ని గంటలకి సాపులు వేయాలి? 10:30కు ముందే సాపులు వేయాలి కదా. నువ్వు 10:30కు ప్రారంభిస్తానంటే నువ్వు 11:30కు వస్తే ఎట్లా? నిలకడ లేనితనం అది, గుర్తుపెట్టుకోండి. 1000 కారణాలు ఉండొచ్చు. ట్రాఫిక్ జామ్ అదొక కారణమే, కానీ దాన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావు. వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నానండి, నన్ను వెనక్కి లాగుతున్నాడు సాతాను. అది కూడా నీ తప్పే. మందిరం విషయంలో నీ యొక్క స్థిరత్వం లేకపోవడం అనేది నీ తప్పే. దేవుడు నీకు ఒక రక్షణ ఇచ్చాడు, నీకు మంచి గౌరవ జీవితం ఇచ్చాడు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీకు దేవుని మందిరం ఇచ్చాడు, దేవుని ప్రజలతో సహవాసం ఇచ్చాడు, దేవుని ఏర్పాట్లో జీవించే జీవితంలో అన్నీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీ భాగాన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేకపోవడమే నిలకడ లేకపోవడం. రూతును బోయజు కోరుతున్నాడు, నీవు ఇక్కడ నిలకడగా ఉండు, నా పనికత్తులతో కూడా ఉండు, నీ తోటి విశ్వాసులతో కూడా ఇక్కడ నీ బాధ్యతను పంచుకోవాల్సిన అవసరత మనకుంది. ఇదే నిలకడగా ఉండాలని, మనకు మందిరం యొక్క అనుభవంలో నిలకడగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో రెండవ సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేవుని యందు ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇంకను యథార్థత వదలని యోబు వలె మనం ఉండాలి. ఇంకను యథార్థత వదలలేదంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటున్నాడు దేవుడు అన్నమాట?
యోబుని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు, సాతానుతో చెప్తున్నాడు. సాతాను గురించి ఏం చెప్తున్నాడు? సాతానుకి యోబుని గురించి, యోబుని గురించి నువ్వు ఎరుగుదువా, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద ఉన్న వాళ్ళల్లో అతని వంటి వాడు లేడు, తూర్పు దేశపు జనులలో అతని వంటి వాడు లేడని రాయబడింది. కనుక అతని వంటి వాడు లేడు అని సాతానుతో చెప్పిన యోబు, సాతాను ప్రేరేపణ చేత దేవుడు అతన్ని, యోబుని సాతానుకు అప్పగించిన కారణం చేత కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని ఆటంకాలు, మామూలు ఆటంకాలు కాదు, పెద్ద పెద్ద ఆటంకాలు. నీకేమొచ్చింది? ఒక తుమ్ము వచ్చింది. తుమ్ము కూడా రోగమేనా? నీకేమొచ్చింది? ఏదో చిన్న సమస్య వచ్చింది. నీది చిన్న చిన్న సమస్యలు మనవి, గుర్తుపెట్టుకోండి. యోబుకు వచ్చిన సమస్య చిన్నది కాదు. తన సర్వస్వాన్ని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులు కోల్పోయాడు, తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఎంతగానో బాధించబడుతూ వచ్చాడు. అయినా కూడా ఒక్కటి కలిగి ఉన్నాడు, ఏంటంట? యథార్థతను విడవక నిలకడగా ఉన్నాడు. యథార్థమైన జీవితం అవసరమండి. బలలో పాలు పొందబోయే ముందు యథార్థమైన హృదయం అవసరం, యథార్థమైన జీవితం అవసరం. బంకొద్దు, అబద్ధాలు పలుకొద్దు, కపటమైన ఆలోచనలు పెట్టుకోవద్దు, మోసం చేయవద్దు దేవుణ్ణి. కనుక యథార్థతలో నిలకడ ఉండాలి మనం. యథార్థత మనకుంది, యథార్థత ఉందా? దేవుని విషయాల్లో మనకు యథార్థత లేకపోతే, నిలకడ ఆ యథార్థమైన ఆ పరిస్థితిని కలిగి నిలకడగా లేకపోతే మనము మన యొక్క భక్తిని కోల్పోవాల్సి వస్తుంది, మన యొక్క మంచి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుని కొరకు నిలకడగా ఉండే యోబు లాంటి వాడుగా మనం ఉండాలి యథార్థత విషయంలో. అతను ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? తన భార్య ఏమందంటే, ఏమయ్యా ఎంత జరిగినా ఇంకా నీకు సిగ్గు రావట్లేదండి. యోబు భార్య యోబుతో అంటుంది, ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? మనల్ని ఎవరైనా అంటున్నారా? ఒకళ్ళతో అన్నారంట, ప్రార్థన చేసుకుంటుంటే, ఏం దేవుడేం సాయం చేస్తాడా ప్రార్థన చేస్తున్నారని. అర్థమైందా? దేవుడేమో సాయం చేస్తాడా, మీరేమో ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ అన్నారంట. అంటే యోబు భార్య ఏమంది యోబుని, ఇంకా బుద్ధి రాలేదా? ఇంకెంతకాలం దేవుడా అంటావు? ఎంత జరిగినా బుద్ధి రాలేదు, ఇదంతా వేస్ట్, కానీ దేవుడిని దూషించి చచ్చిపో, నువ్వు చచ్చిపో అంటుంది. కాబట్టి అయినా కూడా యథార్థత విడిచిపెట్టని యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు. యథార్థతలో నిలకడ. మనం కొన్ని పర్యాయాలు దేవుణ్ణి నిందిస్తాం, దేవుణ్ణి దూషిస్తాం, ఎవరైనా దేవుని విరోధంగా తిప్పితే తిరిగిపోతాం. ఒకరోజు మందిరానికి వెళ్ళిపోతే ఏమైనా అయిపోద్దా? ఏం కాదు, తిరిగిపోతాం. కనుక యోబు యోబు తిరిగేవాడు కాదు, అలాంటివాడు కాదు, ఇంకా యథార్థతలో గట్టిగా ఉన్నాడు. అతను తన సాక్ష్యం పోగొట్టుకోలే. అతడు దేవునికి తన మీద ఆ యొక్క అభిప్రాయాలని అతను ఏమాత్రము చెరిగిపోనివ్వలేదు. యథార్థతలో నిలకడ. నీకు అలాంటి జీవితం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. కనుక మనకు రెండోదిగా యథార్థతలో నిలకడ అయిన జీవితం మనకు అవసరం. మూడోది చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. మూడవ అనుభవం ఏంటంట? దేవుని కృపలో నిలకడగా ఉండాలి. ఈ రోజున చాలామంది దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారు, లేదా దేవుని కృపను ఏం చేస్తున్నారు? వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుడు నీకు కృప ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు కృపనిచ్చాడు. ఈ కృపను నువ్వేం చేయాలా? కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. కృపను వ్యర్థం చేసుకోకూడదు. కృపను ఏం చేయాలా? స్టోర్ చేసుకోవాలి. నీ జీవితంలో దేవుని కృప చేత నింపబడిన అనుభవంలోనికి నువ్వు వచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని కృపలో నిలకడగా ఉండాలి. వాళ్ళు అంటున్నారంటే ఏమంటున్నారు? అయ్యా ఏమంటున్నారు? పౌలును బర్నబాను వెంబడించేవాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు సమాజ మందిరంలో వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి దినమున, విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని దేవుడు వాళ్ళ జనులు వేడుకున్నారట. ఇదే మాటలు రేపు చెప్పండి వింటాం. ఇప్పుడు చెప్పే మాటలు రేపు చెప్పండి వింటామంటే ఇదేమన్నా
పద్ధతేనా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సందర్భం ఏంటో రేపు ఇంకోలా మాట్లాడతాడు, అది వేరే సంగతి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి ఆయన వాక్యం ద్వారా వచ్చిన కృపలో నిలకడగా ఉండే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా నీ కృపనిస్తాడని నమ్ముతావా? ఈ వాక్యం ద్వారా దేవుని కృప నీకు కలిగేది ఉంది. అందువలన ఈ కృప, వాక్యములో నుండి వచ్చే కృపను కలిగిన వారుగా కృపలో నిలకడగా ఉండటం అవసరం. కృప, దేవుని కృప నిలకడగా లేకపోతే ఏమైంది చెప్పండి? ఏమైంది? కొట్టుకుపోతాం. దేవుని కృప నిలకడలేకపోతే చిన్న గాలివాన కూడా కొట్టుకుపోతాం. సాతాను మనల్ని ఊరికే ఏం చేస్తాడు? గాలి రేపి పొట్టులాగా ఎగరగొడతాడు. ఎఫెసీ 5:4 రాయబడింది ఏంటంటే, అవిశ్వాసులు కొందరు ఏం చేస్తారు? యేసు ప్రభువు నందు నిలకడగా ఉండకపోవడం చేత గాలికి రేపబడిన పొట్టులాగా ఎగిరి కొట్టుకుపోతారంట. కనుక ఈ యొక్క కృపయందు, దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. ప్రతిరోజు వినాలా? ఈరోజు వినాలా? రేపు వినాలా? ఈరోజు వెళ్ళాలా? రేపు వెళ్ళాలా? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాం మేము, 3 days. సరే, నేను కొంతమందిని రమ్మన్నా. ఏం చేస్తారు? ఇంటికాడ కూర్చొని, రండి మందిరంలో కూర్చోండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మంచి ఆరోగ్యం బలం ఇస్తాడు, రండి అని చెప్పా. కొంతమందికి చెప్పానా లేదా? వచ్చావా మరి? అది రాలేదు. ఇప్పుడు ఈ కృపలో ఉన్నట్ట లేనట్ట? కృపలో లేనట్టే కదా. దేవుని కృపలో నిలకడగా లేనట్టే కదా. దేవుని కృపలో నుండి మీరు తొలగిపోతున్నారు కదా. దేవుని కృప లేకపోతే మనం జీవించడం కష్టం కదా. దేవుని కృప లేకపోతే ఎన్నో రోగాలు సంభవించేవి ఉంటాయి కదా. ఎన్నో రకాలైన బలహీనతలు మనం చుట్టుముడతాయి కదా. ముందు సాతాను నీ పైన దాడి చేస్తాడు కదా. కనుక ఈ కృపలో నిలకడగా లేకపోవడం వల్ల కలిగే నష్టాలు నీకు సంభవిస్తుంటే దానికి ఎవరి బాధ్యులు? మనమే కదా. దేవుని కృపలో నిలకడగా ఉండకపోవడం కారణం చేస్తే కదండి అనేక సమస్యలు మనకు ఎదురయ్యేది. మనకు వచ్చే జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు, ఇంకేదో ఈ కృప లేకపోవడం వల్లే. దేవుని కృప నీకుంటే ఏ రోగము ఏం చేయలేదు. దేవుని కృప నీకుంటే ఏ తెగులు నీ మీదకి రాదు. దేవుని కృప ఉంటే సాతాను నీ దగ్గర రావడానికి కూడా భయపడతాడు. దేవుని కృప నీకుంటే ఏది నీకెంత మాత్రము హాని చేయకుండా దేవుడు చూసుకుంటాడు. అలాంటి కృపలో నిలకడగా ఉంటలే ఈ దినాల్లో చాలామంది మాకు చెప్తారుగా, అయ్యా కొంచెం ఏంటంట, ఒక ఆమె చెప్తుంది మొన్న, ఏమని చెప్తుందంటే, అన్న ఇక్కడ అంతా నొప్పి అన్నాడు, అన్న ఇవన్నీ నొప్పులు అన్న, ఏం చేయమంటావు అమ్మా, నొక్కమంటావా? ఇట్లా చెప్తున్నారు. కృప లేకపోవడమే కదా కారణం. దేవుని కృపలో లేకపోవడమే కారణం. కొన్ని పరిస్థితులు వస్తాయి, సరే, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఎవరికైనా వస్తాయి మనుషులు ఉన్న వాళ్ళకు. కానీ దేవుని కృప ఉంటే వెంటనే పోతాయి. అది కదా అసలు కృపలో ఉన్న నిజమైన రహస్యం అదే కదా. దేవుని కృప ఉంటే ఏది రాదు, వాళ్ళు వచ్చినా పోతుంది, ఉండదు. కనుక ఆ కృపలో చాలామంది నిలకడగా లేని వారు ఉంటున్నారు ఈ దినాల్లో. అందువల్ల నష్టపోతున్నాం. దేవుని కృపలో నిలకడగా ఉండటం అవసరం. ఇది మనకు దేవుడిస్తున్న 3వ హెచ్చరిక. తర్వాత చూడండి 4వది, అదే అపోస్తుల కార్యములు 14:22. అపోస్తుల కార్యములు 14:22. దయచేసి చూడండి. 21-22 చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. 4వది ఏంటి చెప్పండి? విశ్వాసములో నిలకడ. నువ్వు నిజంగా యేసు ప్రభువుని వెంబడించే శిష్యురాలు అయితే విశ్వాసంలో నిలకడ ఉండాలి. మన ప్రభువు ఎవరు చెప్పండి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. విశ్వాసానికి కర్త, నీకు విశ్వాసం కలిగించిన వాడు ఆయనే. ఇప్పుడు ఆ విశ్వాసంలో నీకు కొనసాగాలన్నా కూడా ఆయనే కొనసాగించాలి. కనుక నువ్వు శిష్యుడు అయినంత మాత్రం సరిపోదు, విశ్వాసం కలిగిన శిష్యుడిగా ఉండాలి. మనం ఇలాంటి విశ్వాసం నిలకడగా ఉండి ఎన్ని రకాల శ్రమలు వచ్చినా ఆ నిలకడ చేతనే, విశ్వాసం నిలకడ చేతనే పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ఉంటాం. విశ్వాసం పోతే పరలోకం పోగొట్టుకుంటాం. ఆయన శిష్యులుగా మనం ఉండటం అంటే అంత ఈజీ కాదు.
కనుక విశ్వాసంలో నిలకడగా లేకుండా ఉన్నావా? జాగ్రత్త. విశ్వాసంలో నిలకడ. విశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి, ఎల్ల వేళలా కాపాడుకోవాలి, ఏ పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలి. సర్వస్వం కోల్పోయిన విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి. ఏమీ లేకుండా నువ్వు కట్టుబట్టలతో మిగిలినా కూడా, ఒంటరిగా మిగిలిపోయినా కూడా విశ్వాసంతో ఉండాలి. దేవుడు నన్ను కాపాడతాడనే విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఈ లోకంలో నాకు ఏదన్నా లేకపోయినా ఆయన రాజ్యంలో నాకు అన్నీ ఇస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసంలో నిలకడ దేవుని రాజ్యానికి వెళ్ళే వారికి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంలో నిలకడ మనం కలిగి మనం విశ్వాసంలో కొనసాగే అనుభవంలో ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆయన శిష్యులుగా మనం అన్ని రకాలుగా వర్ధిల్లే వాళ్ళుగా ఉంటాం, ఆశీర్వదించబడే వాళ్ళుగా ఉంటాం. కనుక ఇలాంటి అనుభవంలో విశ్వాసం నిలకడ మనకు అవసరం. శిష్యుడిగా అయిపోయినంత మాత్రం సరిపోదు, మందిరానికి వెళుతున్నంత మాత్రం సరిపోదు, ప్రార్థన చేసినంత మాత్రం సరిపోదు, నువ్వు కానుకిస్తే సరిపోదు. విశ్వాసంలో నిలకడ ఉండాలి. నీకు ఇచ్చే కానుక విశ్వాసంతో కూడిందై ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంతో చేయాలా. నువ్వు చేసే ప్రతి దేవుని కార్యం విశ్వాస సంబంధమైనదిగా ఉందో లేదో పరీక్షించుకొని చేయాలి, నీ ఇష్టం కాదు. అందువలన ఒకవేళ మనం అలా ఉంటున్నామేమో, విశ్వాసంలో నిలకడ లేకుండా ఉంటున్నామేమో, పరీక్షించుకొని ఆ విశ్వాసం నిలకడ కలిగిన వారు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది 4వ. 5వ చూడండి, కొలస్సీ 4వ అధ్యాయం. కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం దయచేసి చూడండి. 4:2 2-4 కలిసి ఉన్నాయి. మరియు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ గమనించండి, ప్రార్థనలో నిలకడ. దేంట్లో నిలకడ? ప్రార్థనలో నిలకడ. అనుదినం ప్రార్థన చేస్తున్నావా? అనుదినం ప్రార్థన చేస్తున్న వారికి ఏమంట? ప్రార్థనలో నిలకడ ఉంటుంది. సమయమందును అసమయమందును ఏ సమయంలోనైనా ప్రార్థన పోయి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఎంతో దీవించబడతావు, ఎంతో ఆశీర్వాదం నీకు కలిగేది ఉంటుంది. కనుక కృతజ్ఞత భావము మనకు రావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. మనం దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ప్రార్థన కూడికల్లో నీవు ఉండాలి. మందిరంలో ప్రార్థన కూడికలు అంటే ఏంటనుకుంటున్నారండి? జాగ్రత్త. ఇంతవరకు నేను ఎవరి గురించి ఎక్కువగా ప్రార్థన చేయలా, చేస్తే అంతే సంగతులు. మందిరంలో ప్రార్థనకు ఉన్నంత శక్తి నీకు తెలియదు. ఇంకా ఒక విషయం తెలిస్తే నీకు ఆ విషయం చేస్తావు. మందిరంలో ప్రార్థన విషయంలో నిలకడగా ఉంటావు. మందిరంలో ప్రార్థన నిన్ను కదిలించగలదు, నిన్ను పడుకోబెట్టగలదు, నిన్ను లేపగలదు, నిన్ను పరిగెత్తించగలదు కూడా. నీకు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. జాగ్రత్త. నేనేంటంటే ప్రభు కాపాడయ్యా, బలహీనులు సరిచేయను ఆయన, వాళ్ళని తీసుకురా, మేము అదే చేస్తాం, వాళ్ళని తీసుకురా. వాళ్ళు ఈ ప్రార్థన నిలకడగా ఉండేటట్టు సహాయం చేయి. వారు నీ యొక్క ప్రార్థన సమయాల్లో కనబడేటట్లు సహాయం చేయి. అట్లనే వాళ్ళు నిన్ను గణపరిచేవారుగా ఉండేదానికి కారణం అదే కదా ప్రభువా, వారిని తీసుకురా. 3 రోజులు ప్రార్థన చేసిన విషయాలు అయ్యాయి. కనుక ప్రియులారా, ప్రార్థనలో నిలకడలేమి మనకు నష్టం కలుగజేస్తుంది. నిన్ను కాముగా ఉంచదు, కుదురుగా ఉంచదు, మెత్తగా ఉండలేవు, పరుగులు ఎత్తాల్సి వస్తుంది. జాగ్రత్త. తట్టుకోలేవు. ఒకవేళ దేవుని సన్నిధిలో నిన్ను గురించి మొరపెడితే, నీకు విరోధంగా మొరపెడితే తట్టుకోలేవు. అందుకని వాక్యంలో రాయబడింది, ఒకవేళ వాళ్ళు నీ పైన విచారణకర్తలుగా ఉన్నవాళ్ళు, నీకు వాక్యం బోధించి నీకు బుద్ధి చెప్పి నేను మనన చేసేవాళ్ళు, నీకు వాక్యం బోధించే వాళ్ళ విషయంలో నువ్వు మనన చేయి. వాళ్ళు నీ గురించి దుఃఖపడకుండా చూసుకో. వారు నీ కొరకు దుఃఖపడి ప్రార్థన చేశారా, అది నీకేమాత్రం ప్రయోజనం కాదని వాక్యం చెప్తుంది, హెబ్రీ 13:17. కాబట్టి ఏది కూడా మనకు నష్టం కాకుండా ఉండాలంటే ప్రార్థనా సమయంలో నిలకడ ఉండాలి. ప్రార్థనలకు రండి. నేను ఎన్నో కిలోమీటర్లు ప్రార్థనకి వెళ్ళేవాడిని, 12 కిలోమీటర్లు. డ్యూటీ నుంచి ఇంటికి 13. వచ్చి రాగానే అడగండి, ఇక్కడే ఉందేమో, సాక్ష్యం కూడా ఉంది. వచ్చి రాగానే బ్యాగ్ గడబడేసి టక్కమని స్నానం చేసి మళ్ళీ బండి తీసుకొని పరుగు 12 కిలోమీటర్లు. ఎంత? 25 కిలోమీటర్ల జర్నీ ప్రార్థనకు నేను వెళ్ళేది.
25 కిలోమీటర్లు పోయి ప్రార్థన చేసుకుని మా సేవకునితో కొంచెం మంచి చెడు మాట్లాడుకొని, అన్న నా పరిస్థితిలో ఉంది ప్రార్థన చేయడం చెప్పుకొని ఆయనతో గడిపి సహవాసం చేసి ఆయన నన్ను గురించి సంతోషపడేటట్లుగా నేను ఆయనతో నా బాధలను చెప్పుకొని సరే తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం భరోసా దిక్కుని బయట ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రాత్రి 11 ఎంతో త్యాగం చేశానండి నా జీవితంలో దేవుని కొరకు. నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఏదైనా కానివ్వండి, సమయం కానివ్వండి, శరీర సంబంధమైనటువంటి శ్రమ విషయంలో కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, ఆస్తుల పరంగా త్యాగం చేశాం. దేవుని యొక్క ప్రార్థనలో గడపడం కోసం, నిలకడగడం కోసం త్యాగం చేసి మనము ఆ సమయాన్ని కనుక కాపాడుకోగలిగితే దేవుని గణపరిచే అనుభవంలో నువ్వు ఉంటావు. నష్టాలు నీ నుంచి తొలగిపోయేవిగా ఉంటాయి. ఇది 5వ అనుభవం. 6వ చూడండి, 2 దశలోనిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండాల్సింది దేంట్లోనంటే దేవుని వాక్యం విషయంలో నిలకడ ఉండాలి. దేవుని చావకుడు చెప్పే బోధ యందు నిలకడ ఉండాలి. అక్కడ ఆ మాట ఉంది, నా మాట కాదు. చూడండి, మళ్ళీ చదువుతాము వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మా మాట అయినా దేవుని వాక్యమైనా మీకు ఏం బోధించబడిందో దాన్ని చేయాలి. చేస్తున్నామా? దేవుని వాక్యం అందు నిలకడగా ఉంటున్నామా? దేవుని వాక్యం చదువుతున్నామా? దేవుని వాక్యం వింటున్నామా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో కూర్చుకుంటున్నామా? దేవుని వాక్యానికి తాళం వేసి వేరే విషయాలకు మన హృదయంలో చోటిస్తున్నామా? వాక్యమైన యేసు ప్రభువుని బయటకు నెట్టి లోపల వేరే వాక్య విరోధమైన పెట్టుకుంటున్నామా? వాక్యములో నిలకడగా లేకపోవటం, చెప్పిన బోధలో నిలకడగా లేకపోవటం, దేవుని సేవకుని చేత ఏమైతే హెచ్చరిక చేయబడిందో ఆ విషయంలో నిలకడ లేకపోవటం, ఆ విధులు లేకపోతే ఆ పనులు చేయని వ్యక్తిగా నీవు ఉంటే ఏం కలుగుద్ది చెప్పండి? చాలా ఏం కలుగుద్దంట? విశ్వాసంలో నుంచి తొలగిపోయే వాళ్ళకు ఉంటాం. దుష్టుని బారిన మనం పడిపోయే వాళ్ళుగా ఉంటాం. దేవుని ఏర్పాట్లో దేవుని సేవకుని ద్వారా హెచ్చరించబడి దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన విషయాలు మనం చేపట్టని వారంగా ఉంటే మనం లోకపరమైన విషయాలు జరిగించేవారుగా ఉండి నష్టపోతాం. దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే నువ్వు చేసేది ఏంటి? ఇంకా లోకపరమైన విషయాలే కదా. దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోతే చేసేది ఏంటండి? దేవుని వాక్యం ఏం చెప్పింది? అట్లా ఉండకపోతే మనం చేసేదేంటి? లోకపరమైన పారంపర్యములు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన కథ కమిషు ఏంటంట, వేరే హిస్టరీలు జరిగిచ్చేస్తాం మనం. వేరే హిస్టరీ. దేవుని వాక్యం ఏం చెప్పింది? అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుసుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగకు ఉండు చెప్పింది. మనం ఏం చేస్తాం? లోకపరమైనటువంటి విధానాల్లో మనకు ఇష్టమైనట్లు, మనకు అనుకూలమైనట్లు, మనం కోరుకున్నట్లు నడుచుకుని నష్టపోయే వాళ్ళుగా ఉంటాం. దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యం చెప్పినటువంటి బోధకుని హెచ్చరిక ప్రకారం నువ్వు నీ జీవితంలో జరిగించకపోతే లోకపరమైన ఇచ్చలు నెరవేర్చేవాడు అయిపోతావు. ఎంతో నష్టం. ఆ లోకపరమైన ఇచ్చలు నెరవేర్చేవాడిని అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. నిన్ను ఎవరు పరిపాలన చేయాలా? యేసు ప్రభు పరిపాలన చేయాలి. కానీ లోకపరమైన ఇచ్చలు నెరవేర్చేవాడిని ఎవరు పరిపాలన చేస్తారు? అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు. సాతాను పరిపాలిస్తాడు. పాపం పరిపాలన చేస్తుంది నీ మీద పాపానికి ప్రభుత్వం చేసే అధికారం నువ్వే ఇస్తున్నావు. పాపం నిన్ను ఏలుబడి చేసే ఛాన్స్ నువ్వే ఇస్తున్నావు. ఒక పాపం నిన్ను చెయ్యి అని అంటే అది నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. పాపం నీ మీద అధికారం చేయడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుని సేవకుని చేత, దేవుని వాక్యం చేత నువ్వు చేయాలని చెప్పింది చేయకపోవడమే కదా. దేవుని వాక్యమందు నిలకడగా ఉండకపోవడం చేతమే కదా. అందువలన చాలా ఇబ్బంది ఉంది. ప్రియులారా, దేవుని వాక్యమందు నిలకడగా మనం ఉండాలి. బలలో పాలు పొందబోయే ముందు మనం ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. చివరిగా 7వదిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం
దానియేలు 12వ అధ్యాయం 13వ వచనం, చివరి వచనం. దానియేలు గ్రంథం 12:13 వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంతము వరకు నిలకడగా ఉండాలి. ఒకరోజు 2 రోజులు కాదు, ఒకరోజు 2 రోజులు కాదు, ఆదివారం టు ఆదివారం కాదు, అంతము వరకు నిలకడగా ఉండాలి. ప్రభు వచ్చే వరకు నిలకడగా ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు నిలకడగా ఉండాలి. ఇక్కడి నుంచి మనం ప్రభు దగ్గరికి వెళ్ళే టైం ఎంత అంటే రెప్పపాటు. సరే, రెప్పపాటు. ఆ టైం వరకు నువ్వు నిలకడగా ఉంటేనే నువ్వేంటంట, నీ వంతులో నువ్వు ఏమవుతావు? విశ్రాంతిలోనికి ప్రవేశించే వ్యక్తిగా ఉంటావు, అంటే పరలోక రాజ్యం చేరే వ్యక్తిగా నీవు ఉంటావు. కనుక అంతము వరకు నిలకడ. 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. రక్షించబడినది లగాయత్తు. నీవు మరణించు వరకు లేదా ప్రభు రాకడలో ఎత్తబడు వరకు నీకు నిలకడ, దేవుని విషయాల్లో నిలకడ, భయభక్తులలో నిలకడ, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉండే విషయంలో నిలకడ. కాబట్టి అది నిన్ను అంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించేటట్లు చేస్తుంది. 7 నిలకడల గురించి చెప్పాను నేను. మొదట ఏ నిలకడలో ఉండాలా? దేవుని మందిరం విషయమైన నిలకడ నీకు ఉండాలా. దేవుని మందిరంలో జరిగే పనుల విషయమైన నిలకడ ఉండాలా. రెండవది ఏం చెప్పాను? విశ్వాసమా? అప్పుడు విశ్వాసంకి వచ్చేసావా? యథార్థతలో నిలకడగా ఉండాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యథార్థతలో నిలకడగా ఉండాలి. 3వది ఏం చెప్పాను? దేవుని కృపలో నిలకడగా ఉండాలి. అపోస్తుల కార్యములు 13:43 ప్రకారం దేవుని కృపలో నిలకడగా ఉండాలి. 4వది ఏం చెప్పాను? శిష్యుడిగా చేయబడినది మాత్రం కాదు, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అపోస్తుల కార్యములు 14:22 ప్రకారం. 5వది ఏం చెప్పానంటే కొలస్సీ 4:2 ప్రకారం ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 6వది ఏం చెప్పానంటే దేవుని వాక్యమందు నిలకడగా ఉండాలి. 7వది అంతము వరకు నిలకడగా ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి. దేవునికి ఎవరు లేరంటండి, నిన్నే కోరుకున్నాడు. నిలబడవా? దేవునికి ఈ ప్రాంతంలో దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి నువ్వు నిన్నే కోరుకున్నాడు, నువ్వు నిలబడవా అని నిన్నే కోరుకున్నాడు. నిన్ను ఇక్కడ ఆ నిలకడలో ఉంచి ఆయన పన్ను జరిగించుకోవాలని చూస్తున్నాడు. నిలకడగా ఉండవా? దేవుని కొరకు నిలబడవా? నా కొరకు ఎవరు నిలబడతారంటే ప్రభువా ఇదిగో నేనున్నా నిలబడతానని నేను చెప్పలేమా? ప్రభువా ఎవరున్నా లేకపోయినా నేను ఉంటానని చెప్పగలవా? బలలో పాలు పొందబోతున్నాం, పరీక్షించుకోవాలి. వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను చెప్పగలవా? మా ఇంట్లో చెప్తాను. నేను ఏం చెప్తానంటే మీరు వచ్చినా రాకపోయినా నేను పోతా, నేను ప్రార్థన చేసుకుంటా, మందిరంలో గడుపుతా, అక్కడ నన్ను నేను ఖాళీ చేసుకొని దేవుని దగ్గర బడవేసుకొని ప్రార్థన చేసుకుంటా, దేవుడే చూసుకుంటాడు అని. ఎవరు వచ్చినా రాకపోయినా నేను పోతాననేటువంటి తాత్పర్యం నీలో ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. చెప్పింది అర్థమైందా? లేకపోతే మళ్ళీ గోడకు చెప్పినట్టేనా? ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాలు నిలకడగా ఉండాలి. ఏ విషయాలు చెప్పండి? మీకు గుర్తొచ్చినాయి చెప్పండి. వివరంగా చెప్పా, చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పా, గద్దించలేదు కదా, మంచిగానే చెప్పాను కదా. కోపం తెచ్చే చెప్తే మీరు కోపపడేట్టు చెప్పాడు, నాకు చాలా చిరాకు పుట్టింది దీని వాక్యం అంటే వదిలేశాను అనుకోవచ్చు. మంచిగా చెప్పా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పా. 7 విషయాలు నిలకడ. చెప్పండి, ఒక విషయం చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు కదా. చెప్పండి. ఈ లిప్ రీడింగ్ నాకు రాదమ్మా, లిప్ రీడింగ్ నాకు రాదు, నాకు చెవులకు కూడా మందం, కొంచెం వినపడదు. అందువల్ల కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ పలకపోతే ఎక్కడ పలుకుతాం? 7 విషయాలు వీళ్ళు నిలకడ. 1 దేవుని మందిర సంబంధమైన విషయాలు నిలకడ. మళ్ళీ చెప్తున్నా, నేను మీకు గుర్తుండాలని చెప్తున్నా. ఇంతకుముందు 2-3 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మందిర సంబంధమైన విషయాలు నిలకడగా ఉండాలా. 2వది యథార్థత కలిగిన జీవితం విషయంలో నిలకడగా ఉండాలా. 3వది దేవుని కృప యందు నిలకడగా ఉండాలా. 4వది విశ్వాసమందు నిలకడగా ఉండాలా. 5వది దేవుని యొక్క ప్రార్థన చేసుకునే విషయంలో నిలకడగా ఉండాలా. 6వది దేవుని వాక్యమందు నిలకడగా ఉండాలా. 7వది
అంతము వరకు నిలకడగా ఉండాలి. అలాంటి అనుభవమే మనల్ని దేవుడి కొరకు ఏం చేస్తుంది? మీరు అట్లు చేయనప్పుడెల్లా, బల్ల దగ్గరికి వచ్చినప్పుడెల్లా, బలలో పాలు పొందినప్పుడెల్లా ఈ నిలకడల యొక్క అనుభవంలోనే మీరుంటే బలలో పాలు పొందటానికి మీకు దేవుడు సహాయపడతాడు. ఇవాళ అలా లేకుంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసి ప్రభువా క్షమించిన అని ప్రార్థన చేసుకుని, ప్రార్థించిన అనుభవంలో క్షమాపణ కోరుకుని బలలో పాలు పొందుతాం. మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం.